హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 97 ఎపిసోడ్. కార్ డోర్ తీసుకుని ఎక్కుతూ ఏమైనా ప్రాబ్లమా సార్ అని వినయంగా అడిగాడు డిటెక్టివ్ పర్సన్. కాలేజీలో నీతో మాట్లాడి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో చూపించి నాకు అన్నాడు జై. వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడెందుకు సార్ అని అయోమయంగా అడిగాడు ఆ పర్సన్. చెప్తాను అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు జై. 1 అవర్లో కాలేజ్ ప్రాంగణంలోకి కార్ ఎంటర్ అయింది. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు. అక్కడంతా డీప్గా చూస్తూ నైట్ మిథున చెప్పిన ప్రతి సన్నివేశాన్ని కళ్ల ముందుకు తెచ్చుకుని అనిర్వచనీయమైన స్థితికి లోనై కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచాడు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టైల్గా ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. జయ అందాన్ని చూసి గర్ల్స్ అంతా రెప్ప కొట్టక చూస్తూ నోటి వెంట సెలయేరులు పారిస్తూ, అబ్బా ఏం ఉన్నాడే బాబు, వెన్నముద్దలు మింగిన వాళ్ళ, ఎవరే ఈ గ్రీకు వీరుడు అని పక్క వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళ కామెంట్స్ చెవికి చేరినా చూపు కూడా తిప్పకుండా వెళ్ళాడు. సార్, వాళ్ళని నాకు చూపించిన ప్యూను వాడే. మిథున గారి గురించి వాళ్ళకి తెలుసు, వెళ్ళి అడగమన్నాడని చెప్పాడు ఆ పర్సన్. తల పంకించి ఓకే అని ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. ఆ ఇద్దరూ నైట్ చూసిన పోర్న్ వీడియో కోసం బాతాకాణి పెట్టి డీప్గా చర్చించుకుంటున్నారు. వీళ్ళిద్దరే సార్ అని చెప్పాడు ఆ పర్సన్. ఏయ్, ఎవరు మీరు అని జైవైపు యగాదిగా చూశారిద్దరు. మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి, నాతో ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వస్తారా అని తన రాయల్ వాయిస్ని టంగును మోగించాడు జై. మాతో మీకేం పని అని అనుమానంగా చూసి, నిన్నెక్కడో చూశామే అంటూ పక్కన పర్సన్తో అన్నాడు. అవును, నన్ను చూశారు, పోయిన నెల మీతో మిథున గారి గురించి అడిగితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, గుర్తుకు వచ్చిందా అన్నాడు ఆ పర్సన్. అవును కదూ, మళ్ళీ వచ్చావే, ఇతనెవరు, దాని చేతిలో దగాపడ్డ బలీ బకరానా అని పక్కున నవ్వారు. మృత్యువు అడుగు దూరంలో ఉందని తెలియక ఎన్ని సెకలపోతున్నారో పాపం బిడ్డలు. బ్లాక్ గాగుల్స్ చాటున దాగిన జై ఎర్రబడిన కళ్ళను చూస్తే అక్కడే గుండాగి చచ్చిపోయేవారేమో ఆ అవకాశం లేక నవ్వుతూనే ఉన్నారు. అవును, బలీకా బకరాన్నే, రండి మీ కష్టం ఉంచుకోనిలే, 1కి 2 ముట్ట చెప్తాను అని వెనుతిరిగాడు జై. బెట్టింగ్ రాయిళ్ళకి 10 రూపాయలు కూడా ఫ్రీగా వచ్చినా వదలని మనస్తత్వం కావటంతో జై స్ట్రక్చర్ చూసి బాగా బలిసిన వాడే, రూపాయలు దండిగా కురిపిస్తాడని ఆశ పుట్టి పదరా అని లేచారిద్దరు. మధ్యలో వాచ్మెన్ కూడా లాక్కుపోయారు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఇన్ఛార్జ్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా టెంపర్ వెళ్లబోస్తూ జై వెనుక గుడ్డిగా వెళ్ళటం. ముగ్గురిని తీసుకుని తన ఫామ్ హౌస్కు చేరుకున్నాడు జై. జై ఫామ్ హౌస్లో కారు ఎంట్రీ అవ్వగానే చాలా ఎగ్జైట్కి లోనవుతూ, చాలా బాగుందండి ఇదంతా అంటూ ఎదవ కితాబులు ఇచ్చారు. కారు ఆపి దిగండి అని డోర్ అన్లాక్ చేసుకుని కిందకి దిగాడు జై. వాళ్ళు దిగాక వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అనుకున్నాడు డిటెక్టివ్ పర్సన్. ఎదురుగా బ్లాక్ కమాండో డ్రెస్సెస్తో 4 పహిల్వాన్ లాంటి గార్డ్స్ స్టిఫ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళ ఆకారాలు చూసి బెదిరి గుటకలు మింగారు ముగ్గురు. అక్కడే ఉన్న ఊయల్లో కూర్చొని ఊగుతూ, మిథున కోసం మీకేం తెలుసో అక్షరం పొల్లిపోకుండా చెప్పండి అని యాటిట్యూడ్గా అన్నాడు జై. గుడ్లు మిటకరిస్తూ దుడ్లు దండిగా వస్తాయనే ఆశతో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుండగా, మీరు దానివల్ల బాధింపబడ్డారా, అది అసలు ఆడదే కాదండి బాబు అంటూ చిలువల పలవలు అల్లేసి ఏకదాటిగా అరగంట వాగి ఆయాసం వచ్చి రొప్పారిద్దరు. మీరు చెప్పినవన్నీ నిజాలేనా అని కళ్ళకున్న గాగుల్స్ తీశాడు జై. సింధూరం కూరితే ఎంత ఎర్రగా మారుతాయో జైనాత్రాలు అలా మారాయి. ఆ కళ్ళల్లో క్రోధం చూడగానే వానలో తడిచిన గబ్బిలాల్లా వణికారిద్దరు. బ్లడీ బగ్గర్స్, నా వైఫ్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేసి నోటుకొచ్చినట్లు వాగుతారా అని కాలెత్తి ఒకటి ఛాతీ మీద బలంగా తన్నాడు జై. వాడు అమాంతం తాటాకు బొమ్మలా ఎగిరి అవతల పడ్డాడు. రెండో వాడు అదిరిపడి వెనక్కి అడుగులు వేస్తుండగా గార్డ్స్ వెనక అడ్డంగా నిలబడ్డారు. గుబుక్కున పైకి లేచి, ఏరా మళ్ళీ రిపీట్ చేయి అని వాడిని లాగిపెట్టి తన్నాడు. ముందు వాడిలా వెనక్కి పడే స్కోప్ లేక ముందుకు పడ్డాడు వాడు. వీళ్లతో అసలు నిజాలు కక్కించండి అని ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ వయసు పెద్దదైన ప్యూన్ చూసి వేలితో దగ్గరికి రమ్మని సైగ చేశాడు జై. వణికిపోతూ 4 అడుగులు వేసి, సార్ నాకే పాపం తెలియదు, వీళ్ళిద్దరూ నాకు 1000 రూపాయలు ఇచ్చి ఎవరైనా మిథున గారి కోసం ఆరా తీయడానికి వస్తే మా దగ్గరికి పంపించు అన్నారు, అంతే, ఇక నేనేం చెప్పలేదు అంటూ శివరయ్యాడు వాడు. చేతిని ఆశాంతం ఎత్తి లాగిపెట్టి పీకాడు జై. ఒకే షాట్కి భూగోళం గిర్రిని తిరిగి దబ్బున నేల మీద పడి స్పృహ కోల్పోయాడు ప్యూన్. చివర ఐరన్ ముళ్ళతో ఉన్న హంటర్ తీసుకొని కింద పడిన వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టారు గార్డ్స్. నేల మీద పొర్లేస్తూ దండాలు పెడుతూ, మాకేం తెలియదు, వివేక్ మనీ ఆఫర్ చేసి మాతో అలా చెప్పించాడు. మిథున చాలా మంచి అమ్మాయి, డబ్బు వస్తుందనే ఆశతో అలా లేనిపోని చెప్పాము.
మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయము అని ఆర్తనాదాలు చేశారు వాళ్ళు. కోపంగా లేచి వెళ్లి షూ కాల్తో ఫిడేల్మన్ తంతూ, డబ్బు కోసం ఒక ఆడపిల్లని క్యారెక్టర్లెస్ గా చెప్తారా, కొట్టండిరా రోగ్స్ ని అంటూ తను తన్నాడు జై. రక్తలు ధారలై పారగా అరిచి అరిచి నీరసించిపోయారిద్దరు. చిన్నగా వెక్కుతున్న వాళ్ళని చూసి ఇద్దరినీ తీసుకెళ్లి రైల్వే ట్రాక్స్ మీద పడేయండి, ఆయుష్ ఉంటే బతుకుతారు, లేకపోతే పోతారు అంటూ గర్జించాడు జై. ఎస్ సార్ అని వాళ్ళని మోసుకుపోయారు గార్డ్స్. అదంతా చూసిన డిటెక్టివ్ కి ముచ్చెమటలు పోసి గుటకలు మింగాడు. లుక్, నిన్నేమీ చేయకుండా ఎందుకు వదిలేశానో తెలుసా? నీలాంటి అసమర్థుణ్ణి నేను ఎంచుకున్నందుకు. ముందు ఎదుటివాడి మైండ్ సెట్ చదివితే నువ్వు చేసే వృత్తికి న్యాయం చేసినట్లు అవుతుంది. అది తెలుసుకో ముందు, పో అంటూ కసురుకున్నాడు జై. క్షమించండి సార్, ఇక ముందు చాలా క్షుణ్ణంగా అన్ని తెలుసుకున్నాకే క్లయింట్కి చెప్తాను అని అరాకొరా జ్ఞానంతో మిమ్మల్ని బాధ పెట్టాను. నేను కూడా మేడం గారి గురించి తప్పుగా వాగాను, దానికి కూడా క్షమించండి అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ని ఈడ్చి బయట పడేయించి కారు ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాడు జై. ఎందుకే ఈ దిగులు అని కసిరింది బామ్మ. జై ఉదయం అనగా వెళ్ళాడమ్మమ్మ, ఇంతవరకు రాలేదు. ఆంటీ ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు అని బెంగగా చెప్పింది మిథున. మనసు బాగోకపోతే వాడంతే, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. జై తినలేదని నువ్వేమీ తినలేదు, కాస్త ఎంగిలి పడవే ముందు అంది సుభద్ర. నాకేం తినాలని అనిపించడం లేదమ్మమ్మ, ఒకసారి మీరు ఫోన్ చేయరా అంటూ ఆరాటంగా అందామె. నీ పిచ్చి తగలయ్యా అని వేళ్లతో తల మీద పొడిచి ల్యాండ్ లైన్ నుండి జైకి కాల్ చేసింది. ఆత్రంగా చూస్తోంది లిఫ్ట్ చేస్తాడేమో అని. కట్ చేశాడు జై. రిసీవర్ పక్కన పెడుతూ తిక్క సన్నాసి కట్ చేశాడు. ఇక అప్పుడే రాడు, నువ్వు తిను అంది పెద్దావిడ. వద్దమ్మమ్మ అని కాళ్ళు దగ్గరకు ముడుచుకొని బెంగగా కూర్చుంది. అంతలోనే కారాగిన శబ్దం వచ్చింది. చటుక్కున పైకి లేచి ఆత్రంగా వెళ్ళింది. హెయిర్ కోమ్ చేసుకుంటూ వస్తూ, నాని గంగతో లంచ్ రూమ్కు పంపించు అని మిథున వైపు చూడకుండానే పైకి వెళ్ళిపోయాడు జై. ఏడుపు మొహం పెట్టి, చూశారా అమ్మమ్మ, నేను ఇంత కొట్టుకుపోతుంటే ఎంత గేరగా వెళ్ళిపోయాడో అని జలజల కన్నీళ్లు రాల్చేసింది మిథున. రాలేదని ఇప్పటిదాకా గోల చేసావా? వచ్చాక మాట్లాడలేదు చూడలేదని గగ్గోలు పెడుతున్నావు. వచ్చాడు కదా, తిని అరిగేదాకా పోట్లాడు వాడితో. నీకెవ్వరూ అడ్డం చెప్పరు అని నవ్వి, గంగా భోజనం తీసుకువెళ్ళి జైకి అంది పెద్దావిడ. ఆయనకే ఆకలి వేస్తుందా? నాకు వేస్తుంది, నేను తింటాను అని రోషంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మిథున. బేబీ, నీ పతిదేవుడు వచ్చాడు అంటూ వచ్చింది స్నిగ్ధ. నన్నేం అడగకు, నేను చాలా కోపంగా ఉన్నాను, ఆకలి మీద కూడా ఉన్నా అంటూ అన్నం వడ్డించుకుంది మిథున. అబ్బో, అంత కోపం దేనికో అని కర్రీ వేసింది స్నిగ్ధ. అడక్కు, చెప్పను అని పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని బుగ్గల నిండా కూరుకుంది. నెమ్మదే, నిన్నెవరూ తరమటం లేదు అని వాటర్ గ్లాస్ పెట్టింది స్నిగ్ధ. గంగ ఫుడ్ పట్టుకుని పైకి తీసుకువెళ్ళింది. మిథున మాటలన్నీ విని అప్పుడు వెళ్ళాడు రూమ్లోనికి జై. 3 రోజులు గడిచిపోయాయి. ఒక మాట ఉలుకు లేదు పలుకు లేదు జై నుండి. అంత గొడవ అయినప్పుడు కూడా ఇంత బెట్టు చేయలేదు. ఈసారి చాలా పట్టుదలగా ఉన్నాడు బాబు. నీ కోపం ఇంకా తీరలేదా? బేబీని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు అంటూ అరిచింది సోల్. మౌనమే సమాధానం అయింది జై నుంచి. మాట్లాడు, నీ పుర్రెలో ఏదో పురుగు తొలుస్తుంది అనిపిస్తుంది. ఏంటో నోరు తెరిచి చెప్పొచ్చు కదా అంటూ నిగ్గు తీసిన నో ఆన్సర్ జై నుండి. వాగి వాగి నా నోరు నొప్పి పుడుతోంది. నీ చావు నువ్వు చావు, నా వల్ల కాదు. నీకు ఇన్నరైన పాపానికి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అంటూ మాయమైంది. వీళ్ళందరూ వీళ్ళ దందాపనలో ఉండగా చక్కగా నీరజ లాకర్ కీస్ కొట్టేసి నగా నట్రా కాస్ట్లీ చీరలు నొక్కేసి మోసుకుపోయింది షకీలా పాప. అసలు నీరజను వదలటం లేదు. హాస్పిటల్కి తోడుగా తిరుగుతూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అంత శ్రద్ధగా చూస్తున్నట్లు నటిస్తూ ఒక్కొక్కటి బయటికి చేరవేసింది. మరో 2 రోజులు గడిచాయి. రోజు రోజుకి నీరజ ఒంటి మీద ర్యాషెస్ పెరిగి పగిలిపోయి నీరులా కారటం మొదలుపెట్టాయి. టెస్ట్ రిపోర్ట్స్ లో కూడా ఏమీ తెలియలేదు. మెడిసిన్ వేసుకుంటున్నా నో యూజ్. విపరీతమైన పెయిన్ కలిగి మూలుగుతూనే ఉంది. ఉదయం సాయంత్రం డాక్టర్ వస్తూ టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. స్పెషలిస్ట్ని కూడా రప్పించారు సారథి గారు. సారథి, ఎక్కడికైనా తీసుకెళ్లాలేమో కనుక్కో, నీరజ బాధ చూడలేకపోతున్నాము అంది పెద్దావిడ. అన్నీ తెలుసుకున్నానమ్మా, అసలు రిపోర్ట్స్ లో ఏమీ తెలియటం లేదు. వ్యాధి ఏంటనేది తెలిస్తే మెడిసిన్ వాడొచ్చు అని బెంగగా అన్నాడు సారథి. పోనీ విదేశాలకు తీసుకెళ్లొచ్చేమో అడుగు డాక్టర్ని అందావిడ. వీసా ప్రాబ్లం అవుతుందమ్మా, సాకేత్ అదే సెర్చింగ్ లో ఉన్నాడు, వీలైతే తీసుకెళ్దాం అన్నారు. ఏంటి కర్మ, బయట తిరిగినా దాని మానానది పడి ఉండేది. ఎప్పుడూ జ్వరం అని కూడా అనని మనిషికి ఇంత బాధ పెట్టాడు దేవుడు అనుభవించమని. అంతా ప్రారబ్ధం అని తల పట్టుకుంది పెద్దావిడ. వాసంతి జావ కొంచెం కొంచెం స్పూన్తో పట్టిస్తోంది.
తానే చాలా శ్రద్ధగా చూసుకుంటోంది. మాట్లాడాలన్నా కష్టంగా ఉండి ఎక్కువగా కళ్ళ సైగలే చేస్తోంది నీరజ. మేడం, నాకు హెల్త్ బాగోలేదు. ఇది అంటువ్యాధి అనుకుంటా. నాకు అంటుకుంటే నా పరిస్థితి చూసి జాలిపడే దిక్కే లేదు. నేను వెళ్ళిపోతున్నా అని నీరజకు మాత్రమే చెప్పేసి మాయమైపోయింది షకీల. అంత బాధలో కూడా నిర్లిప్తంగా నవ్వుకుంది నీరజ. మొన్నటిదాకా ఎన్ని మాటలు చెప్పింది. ఇంట్లో వాళ్ళ మీద దాని పబ్బం గడుపుకొని రోగం రాగానే మాయమైంది. నేనింతగా ఈసడించుకున్న వాసంతి మిథున ఎక్కడా కూడా చిన్న యావగింపు కూడా చూపించకుండా నాకు సేవలు చేస్తున్నారు. ఇంటికి వచ్చింది మొదలు ఏనాడు మిథునని మనిషిగా చూడలేదు నేను. ఎన్ని నిందలు వేశాను, ఎంత అవమానించాను, ఎన్ని మాటలన్నానో. ఈ అలగా దాని మాటలు విని వాసంతి భర్తను రప్పించాను, అవమానించాను, హేళన చేశాను. ఈరోజు నా స్థితిని చూసి బ్లేమ్ చేయకుండా ఇలా నన్ను కాస్తున్నారు. నిజంగా నేనెందుకు అర్హురాలినేనా? కన్నబిడ్డకు ఒక్కరోజు కూడా ప్రేమను పంచలేదు. నా ఆనందాలు వెతుక్కుంటూ పోయాను కానీ భర్త తిన్నాడా, ఉన్నాడా, తనకేం కావాలని ఏ రోజు అయినా ఆలోచించానా? నా ఫ్రెండ్స్తోనే ఉన్నాను. ఈరోజు ఒక్కతి కూడా నా వైపు చూస్తుందా? పైగా నాకిలా అయినందుకు వాళ్ళ ఆనందాలకు పట్టపగ్గాలే ఉండదు. కావలసినంత డబ్బుంది. అడుగులకు మడుగులొత్తే పనివాళ్లు ఉన్నారు. నాకేంటి అనే గర్వంతో విర్రవీగానే తప్పించి ప్రేమను పంచే మనుషులు కావాలి. మనకేదైనా అయితే ఓదార్పుని ఇచ్చే మనసు కావాలి. కష్టంలో బాధల్లో కార్చే కన్నీటిని తుడిచే చెయ్యి కావాలని ఆలోచన లేని మూర్ఖురాలిని. ఎంత మనీ ఉన్నా అక్కడికి రాదు. రోగం వస్తే బాసటగా నిలబడే తోడు కావాలి. భర్తగా నన్ను ఏనాడు ఒక మాట అనలేదు, గద్దించనూ లేదు. నువ్వు చెంప పగలబొట్టి బుద్ధి చెప్పినా బావుండును. నేను బాగుపడుతునేమో సారథి. ఏనాడు మనసు పంచలేకపోయాను. వయస్సు యవ్వనం అంతా బూడిదపాలు చేసి నాకు నేను, నాతోనే నేను అని ఎండమావుల వంట పరుగులు తీశానే తప్ప నా భర్త, నా అత్త, నా బిడ్డ అని ఏ రోజు అనుకోలేదు నేను. వాళ్ళని సంతోషపెట్టే ఏ చిన్న పని చేయలేకపోయాను. ఏ రోజు దేవుణ్ణి చేతులెత్తి మొక్కిందే లేదు. నా అహంకారానికి నాకు ఈ శిక్ష విధించినట్లు ఉన్నాడు దేవుడు. నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంట్లో వాళ్ళకు ప్రేమ పంచలేని సెల్ఫిష్లు. నా జీవితం ఏంటా అని నేను వెనుతిరిగి చూసుకుంటే నేను తప్ప మరే స్వీట్ మెమరీ లేదు నాకు. నేను ఈ పనిష్మెంట్కి అర్హురాలనే. కానీ సారథి, జై వాళ్ళేం తప్పు చేశారు? నేను ఉండి వాళ్ళకి చేసింది ఏమీ లేదు. నేను వెళ్ళిపోయాకైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే వాసంతి వల్లే అవుతుంది. నా దగ్గర దొరకని తల్లి ప్రేమ వాసంతిలో వెతుక్కుంటున్నాడు జై. ఆమె అలాగే పంచుతుంది కూడా. అది శాశ్వతం కావాలి. దానికి నేనేం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తోంది నీరజ. చాలా లేట్ రియలైజేషన్ నీరజ. అన్ని తప్పులకి క్షమాపణలు ఎలా దొరకవో ఇది కూడా అంతే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు కదా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.